మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది మిత్రులు ఫోన్ ద్వారా సార్ ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్లు ఇస్తున్నారా, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు పెట్టుకోండి, మీకు వచ్చే నెల నుంచే 7,000 రూపాయలు వస్తాయని, ఇవే అర్హతలు అని, కొత్త రూల్స్ వచ్చాయని, వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, 50 సంవత్సరాలు నిండిన వారికి కూడా పెన్షన్లు ఇస్తున్నారని, వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈ విధంగా కొన్ని ఛానళ్ళల్లో రావడం అనేది జరుగుతుంది. వాస్తవం ఏంటి తెలియజేయండి అని చాలామంది మిత్రులు అడగడం అనేది జరుగుతుంది. వీరందరికీ నేను సూచించేది ఏంటి అంటే, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కాలేదు. ఈ నెల రోజుల్లోనే పెంచుతామన్నటువంటి పెన్షన్లను పెంచడం అనేది జరిగింది. కానీ ఇక్కడ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రకటన అనేది ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేదా వెల్ఫేర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మినిస్టర్ కానివ్వండి, ఎవరి నుంచి కూడా అధికారికమైనటువంటి ప్రకటన అనేది రాలేదు కొత్త పెన్షన్లకు సంబంధించి. వీటినన్నిటినీ మీరు నమ్మకండి. కొత్త పెన్షన్లు ఇచ్చే సందర్భంలో ఇక్కడ ముఖ్యమంత్రి కానివ్వండి, లేదా సంబంధిత శాఖ మంత్రి గారు కానివ్వండి, వాళ్ళు స్పష్టమైనటువంటి ప్రకటనను చేయడం అనేది జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది అన్న వివరాలను పూర్తిగా మీకు తెలియజేస్తూ ఒక ప్రకటనను ప్రభుత్వం తరపు నుంచి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాంటిది ఏది జరగలేదు. ఇక్కడ కొన్ని ఛానళ్ళలో వచ్చేటువంటి ఈ ఫేక్ న్యూస్ను మీరు నమ్మకండి. వాటిని మీరు పరిగణలోకి తీసుకొని మనసును ఇబ్బంది పెట్టుకోకండి. ఇక మనకు ఈ 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారట, అది నిజమేనా అంటే ఇది మాత్రం వాస్తవమే. పెన్షన్ ఇస్తానన్నమాట వాస్తవం, కానీ ప్రస్తుతం వెంటనే ఇవ్వడం కుదరదు. అంటే వాస్తవం ఏంటి అంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలో ఇక్కడ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ఈ 4 కమ్యూనిటీలలోని అన్ని కులాల వారికి 50 సంవత్సరాలు నిండిన వెంటనే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం అనేది జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా అనేక బహిరంగ సభలలో స్పష్టం చేయడం అనేది జరిగింది. ఇది వాస్తవమే. 50 సంవత్సరాలు దాటంగానే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కమ్యూనిటీ వారికి 4,000 రూపాయల పెన్షన్ రావడం అనేది జరుగుతుంది. కానీ దీనికి సంబంధించినటువంటి ప్రకటన అనేది 50 సంవత్సరాలు నిండిన వారికి కొత్త పెన్షన్లు ఇస్తున్నాము, మీరు దరఖాస్తు చేసుకోండి, ఇవన్నీ గైడ్లైన్స్, ఇవి రూల్స్ అని చెప్పేసి ప్రభుత్వము ఎక్కడ ఒక ప్రకటన అనేది చేయలేదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అధికారంలోకి వచ్చి నెల రోజులే అయింది కాబట్టి ఇంకా కొద్దిగా టైం పట్టే అవకాశం అనేది ఉంది. కొత్త పెన్షన్లను ఖచ్చితంగా ఒక 6 నెలల లోపు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు మిత్రుల ద్వారా తెలియడం అనేది జరుగుతుంది. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ, కొత్త సమాచారం వచ్చినా కానీ, ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మీరు దరఖాస్తు చేసుకోవడానికి మీకు హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విషయాలన్నీ మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము పోస్ట్ చేసే వీడియో ఏదైతే ఉంటుందో అది వెంటనే మీ మొబైల్లో రావడం అనేది జరుగుతుంది. మీకు విషయాలు తెలియడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.